ఈ వీడియోలో మనం ఎగ్జిట్ పోల్స్ గురించి బేసిక్ స్ట్రక్చర్ గురించి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎగ్జిట్ పోల్ అసలు 1957 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి. ఎక్కువగా నేషనల్ మీడియా అసెంబ్లీ ఎన్నికలకు కానీ ఎంపీ ఎన్నికలకు కానీ ఎప్పటికప్పుడు ఎగ్జిట్ పోల్స్ని వస్తూ ఉండేది. ప్రపంచంలో దేన్నైనా మన దేశంలో బిజినెస్గా మార్చేయగలరు కాబట్టి ఇది కూడా ఒక బిజినెస్గా మార్చేశారు. ఇప్పుడు ప్రతి సందుకి ఒకటి చేయడం మొదలెట్టాడు ఎగ్జిట్ పోల్ అనేది. సో ఈ ఎగ్జిట్ పోల్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అసలు దీన్ని ఎట్లా చేస్తారు అంటే ప్రీ పోల్ సర్వేస్ ఉంటాయి, పోస్ట్ పోల్ సర్వేస్ ఉంటాయి, ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే ప్రీ పోల్ అంటే ఎలక్షన్ జరగడానికి ముందు, పోస్ట్ పోల్ అంటే ఎలక్షన్ తర్వాత రోజు అంటే ఎలక్షన్ రోజు కాకుండా తర్వాత రోజు. ఎగ్జిట్ పోల్ అంటే ఎగ్జాక్ట్గా ఎలక్షన్ రోజు చేసేది. మూడింటికి తరీకా ఒకటే. ఎట్లా అంటే ఆ ప్రాంతంలో ఉండే, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూద్దాం, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఓటేసిన వ్యక్తి బయటికి రాగానే రియల్ టైంలో కానీ ఫోన్ ద్వారా కానీ అతనితో మాట్లాడి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎవరికి ఓటేశారు, వాళ్ళు ఏ ప్రాతిపదికన ఓటేశారు అనేది ఒక శాంపుల్ తీసుకుంటారు. ఒక నియోజకవర్గానికి గాను ఒక 1000 లేదా 2000 శాంపుల్స్ని వాళ్ళు తీసుకుని దాన్ని కన్వర్ట్ చేసి ఓవరాల్గా స్టేట్కి లేదా దేశానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అది లైవ్లో మాట్లాడడానికి వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట. సో ప్రతి కాన్స్టిట్యున్సీకి 1000 లేదా 2000 వరకు వాళ్ళు ఓట్స్ తీసుకుంటారు. ఒక్కొక్క సర్వే సంస్థ బట్టి ఉంటుంది. సో నేషనల్ ఛానల్స్ అంటే వాళ్ళ ప్రిడిక్షన్ సర్వే కరెక్ట్ అని చెప్పుకోవడం కోసం చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది బిజినెస్ మోటోగా దీన్ని మార్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎమ్మెల్యేస్కి కానీ ఎంపీస్కి కానీ ప్రీపోల్ సర్వేలు ఎక్కువ చేస్తున్నాయి ఇప్పుడు ఈ సర్వే సంస్థలన్నీ కూడా. అంటే ఒక ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, అతను ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు వేరే పార్టీ నుంచి, అతను గెలుస్తాడా లేదా, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అతని గురించి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రీపోల్ సర్వేలు చేస్తూ ఉంటారు. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఒక ఏడాదికి ముందే తన గురించి ఏమనుకుంటున్నారు నియోజకవర్గంలో, లాస్ట్ 1 year అయినా చేంజెస్ చేద్దామా బెటర్గా లేదా ఇట్లాగే ఉందామా అనే దాంతో వాళ్ళు కూడా ప్రీపోల్ సర్వేస్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మరీ వరస్ట్గా తయారైంది. బిజినెస్ మోటోకి వెళ్ళిపోయింది. ఇందాక చెప్పుకున్నట్టు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ఇయర్ పర్టికులర్గా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్వేలు చూసుకుంటే బెట్టింగ్స్ మీద ఎక్కువగా బెట్టింగ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా సర్వేలు చేస్తున్నారు. గతంలో అంటే మీకు ప్రీపోల్ సర్వేలు ఎట్లా అంటే బలానా సర్వే వాళ్ళు గత ఎన్నికల్లో బాగా చెప్పారు, కరెక్ట్ చెప్పారంటే ఈ ఎన్నికల టైంకి వచ్చేసరికి వాళ్ళతో పే చేసి ప్రీపోల్ సర్వేలు చెప్పిస్తారు. అంటే అది టీవీలో చూసిన తర్వాత ప్రజలు ఓకే ఇతను లాస్ట్ ఎన్నికల్లో కరెక్టే చెప్పాడు అంటే ఈ పార్టీ గెలుస్తుంది అనమాట అనే ఒక మ్యానిపులేషన్ గేమ్లో కూడా ఈ పార్టీస్, ఈ రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఈ సర్వే సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఎగ్జాక్ట్గా మాత్రం మనకు తెలిసేది అండ్ జూన్ 4 తెలుస్తుంది. జూన్ 1 వరకు ఎందుకు రిలీజ్ చేయొద్దు అన్నారంటే ఎక్కడైనా ఒక రాష్ట్రానికి సంబంధించి లేదా ఒక లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ప్రీపోల్ సర్వే ఎగ్జిట్ పోల్ ముందే వస్తే ఫేజెస్ 7 phases ఎలక్షన్ జరిగాయి కదా. సో వేరే ఫేజ్ వాళ్ళు వేరే phase 2కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తే phase 7 వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా అట్లా ఎటువంటి మ్యానిపులేషన్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా అట్లా పెట్టింది ఎలక్షన్ కమిషన్. సో ఏంటి అక్యురసీ ఏంటి అంటే 100% అక్యురసీ ఉండదు, అట్లాగని తీసి పారేయలేము అనమాట. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎన్డీఏకి విపరీతమైనటువంటి మీకు ఎగ్జిట్ పోల్స్ కానీ పోస్ట్ పోల్ కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2004 దేశవ్యాప్తంగా. అట్లాగే యూపీ చూస్తే 2017 ఆ టైంలో యూపీ ఎలక్షన్ చూస్తే కనుక హంగ్ వస్తుందని చెప్పేసి అన్ని సర్వేలు చెప్పాయి, అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ బీజేపీ థంపింగ్ మెజారిటీతో గెలిచింది ఉత్తరప్రదేశ్లో. 2015లో ఢిల్లీ ఎలక్షన్స్లో ఆప్ గెలుస్తుంది, అంటే రివర్స్ అవ్వచ్చు, అట్లాగే అంచనాలు మించవచ్చు అనమాట ఎగ్జిట్ పోల్స్. సో 2015లో ఆప్ 45-50 సీట్లు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఢిల్లీలో, అంటే 70 సీట్లా గెలిచారు, 67 అయినా గెలిచారు అప్పుడు. సో అట్లా కూడా అంచనాలు మించవచ్చు. 2023 నవంబర్లో చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తెలంగాణ అట్లాగే రాజస్థాన్ కరెక్ట్గా చెప్పగలిగాయి. కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు మీకు గుర్తుంటే అప్పుడు ఛత్తీస్గఢ్, మిజోరాము, మధ్యప్రదేశ్కి రాంగ్గా చెప్పాయి. అంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో 2 కరెక్ట్గా చెప్పే ఎగ్జిట్ పోల్స్ 3 తప్పు చెప్పాయి. అంటే ఏంటంటే కంప్లీట్గా 100% నమ్మలేం, అట్లాగని తీసి పరేయలేం. ఎందుకంటే ఎక్కువసార్లు కరెక్ట్ అయినటువంటి ఛాన్సెస్ కూడా మనకి ఎగ్జిట్ పోల్స్ విషయంలో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో మెయిన్ థింగ్ ఏంటంటే నా దృష్టిలో వాళ్ళు సర్వే చేసినటువంటి విధానం, వాళ్ళు ఎంచుకున్నటువంటి మనుషులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 మహిళల దగ్గర శాంపుల్ తీసుకున్నారు అనుకోండి, 500 మహిళల్లో కూడా మహిళలు అనగానే 500 మంది ఒక పార్టీకి మెజారిటీ ఇప్పుడు 350 మంది ఒక పార్టీకి చెప్పారనుకోండి, కంపల్సరీ ప్రతి మహిళ మిగతా వాళ్ళు కూడా వేసేస్తారని ఉండదు. వీళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ అనండి, సోషల్ స్టేటస్ అనండి, వీళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రభావం కావచ్చు, వీళ్ళ ఆర్థిక ప్రభావం కావచ్చు, వీళ్ళ కుల ప్రభావం, ఇట్లా రిలీజియన్, ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్, ఇదే కదా ఒక 20 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. కాబట్టి
మైళ్ళల్లో తీసుకున్నా మళ్ళీ దాంట్లో స్పెసిఫిక్గా ఎక్కువ క్వశ్చన్స్ అడిగి తీసుకునేటువంటి సర్వేస్ ఉంటాయి. అవి మాత్రమే మనకి జెన్యూన్గా తెలుస్తాయి. బట్ ఎవరు ఎట్లా ఎంత టైం స్పెండ్ చేశారు, ఎన్ని అవర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేశారు, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు అనేది సర్వే సంస్థలు అంత ఈజీగా బయట పెట్టవు. సో లోకల్ ఎంపీల ఇన్ఫ్లుయెన్స్ ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ మీద కరెక్ట్ ఫ్యాక్టర్స్ని ఎంచుకుని కరెక్ట్ క్వశ్చన్స్ వేసి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు మాత్రమే సర్వే కరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తారనేది మనం డెఫినెట్లీ చెప్పొచ్చు. అట్లాగే ఇందాక చెప్పుకున్నట్టు కంప్లీట్గా ఒక బిజినెస్ మోటో కింద మారిపోయింది ఈ సర్వే సంస్థల వ్యవహారం అనేది. కేవలం ఒక పార్టీకి మనం ఎలక్షన్ ముందు ఒక పార్టీకి కంప్లీట్గా గెలవబోతుంది ఈ పార్టీ అని చెప్పేసుకుంటే ఆ పార్టీ నుంచి మనీ తీసుకుంటే ఈ ఎలక్షన్తో మనం గట్టెక్కిపోతాం అని అమ్ముడుపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రతి పార్టీకి సంబంధించి. సో ఎప్పుడైనా నేషనల్ మీడియా చెప్పినటువంటి పోల్స్ విషయంలో కాస్తంత నమ్మబుద్ధి అవుతుంది. బట్ స్టిల్ ఇందాక చెప్పినట్టు వాళ్ళు కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ 100% కరెక్ట్ కాదు, అట్లాగని వాటిని కొట్టిపోరేసేంత ఈజీ థింగ్ కూడా కాదు. సో ఖచ్చితంగా చచ్చినట్టు నోరు మూసుకొని జూన్ 4 దాకా వెయిట్ చేయాల్సిందే మనం.